హలో సార్. హలో. సార్ మెడ నొప్పి సార్, నెక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు వారి లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మొబైల్స్ వాడాల్సి వస్తుంది, ల్యాప్టాప్స్ వాడాల్సి వస్తుంది, ఎర్నింగ్ పర్పస్ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో యాడ్. దీని వల్ల నెక్ పెయిన్ వస్తుంది. మరి ఎలా సార్, ఎలా ఉండాలి అంటారు? దాన్ని అరికట్టవచ్చు అంటారు సార్? నెక్ పెయిన్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అవును, ఈ రోజు రేపులో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా కామన్ అయిపోయింది. Yes. బికాస్ ఆఫ్ అవర్ ఆక్యుపేషన్ చాలా వరకు సెడెంటరీ ఆక్యుపేషన్ అయిపోయింది. లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పోస్చరల్ నెక్ పెయిన్ రావడం చాలా కామన్ అయిపోయింది. Yes, అంటే sir. మనం కూర్చునే తరిక సరిగా లేదు. మనము చైర్ లో చాలా వరకు ఏంటో అంటే మీరు చూసింటారు, ఐటీ వాళ్ళు బెడ్ మీద ఇష్టమున్నట్టు పడుకొని ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటారు, సోఫా మీద పడుకొని వేరియస్ పొజిషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అది వెరీ బ్యాడ్ ఫర్ ది నెక్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్. ప్రాపర్ గా అంటే డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ మనం ప్రాబబ్లీ ఐ లెవెల్లో ఉండాలి, స్క్రీన్. ఓకే సార్. ఇలా మనము అంటే ఎక్కువ వంగినా పైకి చూసినా కూడా ఏంటంటే నెక్ మీద స్ట్రెయిన్ అవుతుంది. అందుకని కాన్స్టెంట్ గా ఒకే వైపు కాకుండా కొంచెం మూవ్ చేస్తూ చూడడం, కంఫర్టబుల్ పొజిషన్ అనేది టేబుల్ ప్లస్ చైర్ అరేంజ్ చేసుకోవాలి. దాంతో పాటు మనము ఎక్కువసేపు కూర్చోవాలంటే మన హెడ్ వెయిట్ నెక్ భరించాలి. అప్పుడు నెక్ మసిల్ స్ట్రాంగ్ ఉంటేనే అవి మనం ప్రొటెక్ట్ చేస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే మన ఉన్న నెక్ లో ఉన్న బోన్స్, జాయింట్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. నెక్ లో 4 గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి, ఫ్రంట్, సైడ్స్ కు, బ్యాక్. ఈ 4 గ్రూప్స్ బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడే మన నెక్ ప్రాపర్ పొజిషన్ లో మెయింటైన్ అవుతుంది. సో ఎవరికైతే అంటే ఈ కాన్స్టెంట్ కూర్చున్న వాళ్ళు ఉంటారో నెక్ పెయిన్ బిగినింగ్ లో ఉందో, ఈ నెక్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మెయిన్లీ ఏంటంటే ఐసోమెట్రిక్ అండ్ ఐసోటానిక్, అంటే మూవ్ చేసే నెక్ మూవ్ చేసే ఎక్సర్సైజెస్ ను ఐసోటానిక్ అంటాం. ఐసోమెట్రిక్ అంటే వాటిని రెసిస్ట్ చేసి, అంటే ఒకే పొజిషన్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నెక్ మసిల్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ ఐసోటానిక్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్, స్పెషల్లీ ఆక్యుపేషన్ లో ఉన్న వాళ్ళు, ఐటీ ప్రొఫెషన్ కానీ కాన్స్టెంట్ గా స్క్రీన్ వైపు చూస్తున్న వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు నెక్ పెయిన్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అంటే కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల కూడా ఇలా ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సార్? కంటిన్యూస్ గా కూర్చోవాల్సి వస్తుంది, ఏం చేయాలి? మధ్యలో ఏం ఫాలో అవ్వాలి? అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఐటీ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా లాంగ్ టర్మ్ కూర్చుంటారు. సో ప్రతి ఒక్కరు ఎలా అంటే సింపుల్ టిప్, ఎవ్రీ 2 hours కు నించొని టిప్ టోయింగ్, హీల్ స్టాండింగ్, అంటే టో స్టాండింగ్, హీల్ స్టాండింగ్ చేసామనుకోండి 10 సెకండ్, మేబీ 10 times టోస్ మీద నిలబడి 10 కౌంట్ చేసి ఫ్లాట్ గా వచ్చేసి మళ్ళీ 10 కౌంట్ చేసి ఫ్లాట్ గా, ఆ విధంగా హీల్ మీద చేయడం వల్ల ఏమవుతుందంటే మన మసిల్ స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, కూర్చున్న బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది, మన బాడీ స్ట్రెచ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, సిట్టింగ్ పోస్చర్ వచ్చే ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఈ మిస్టేక్స్ అయినా సార్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ నెక్ అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటారా సార్? ఫుడ్ నుంచి డైరెక్ట్ ఎఫెక్ట్ లేదు, కానీ అంటే మంచి గుడ్ క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన మసిల్స్ కూడా హెల్తీగా ఉండి మనను సపోర్ట్ చేస్తాయి. సార్ ఈ పడుకునే విధానంలో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే ఇమీడియట్ గా పిల్లోస్ అయితే అలా పోస్చర్ డిఫరెంట్ గా పడుకోవడం వల్ల కూడా నెక్స్ట్ డే డ్యామేజ్ ఏదో ఇబ్బంది అనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్ గా కవర్ అయిపోతుంది సార్. అలా జస్ట్ లైట్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? వాటిలో కూడా చాలా కేరింగ్ గా ఉండాలి అంటారా సార్? అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు, యంగ్ పీపుల్ కు ప్రాబబ్లీ ఇట్ డజంట్ ఎఫెక్ట్, కానీ ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్ లో, తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మసిల్స్ ఆల్రెడీ కొంచెం వీక్ గా ఉంటాయి. మనము అంటే చాలా మంది అడుగుతుంటారు, అంటే ఆర్థోపెడిక్ పిల్లో, ఆర్థోపెడిక్ మ్యాట్రస్, అంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆర్థోపెడిక్ పిల్లో ఆర్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్. ఎవ్రీ పిల్లో ఇస్ ఆర్థోపెడిక్, ఎవ్రీ మ్యాట్రస్ ఇస్ ఆర్థోపెడిక్. మనం బెడ్ యూజ్ చేసినప్పుడు హార్డ్ బెడ్ ఉండాలి, అంటే బెడ్ స్ప్రింగ్ బెడ్ కాకుండా హార్డ్ బెడ్, దానిపైన మ్యాట్రెస్, సాఫ్ట్ మ్యాట్రెస్ ఉండాలి, అబౌట్ 6 inches. ఈ రోజు రేపులో మెమరీ ఫోమ్ వచ్చాయి, సో మెమరీ ఫోమ్ వేసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ పడుకున్నప్పుడు ఫ్లాట్ ఉండదు కదా, ఎత్తు పొలాలు ఉంటుంది, దానికి మ్యాట్రెస్ అడ్జస్ట్ కావాలి, చాలా ఇంపార్టెంట్. అదే విధంగా నెక్ కూడా పిల్లో, ఎటువంటి పిల్లో యూజ్ చేయాలంటే మనము వెల్లకిల పడుకున్నప్పుడు హెడ్ బెడ్ గ్యాప్ తక్కువ ఉంటుంది, అప్పుడు థిన్ పిల్లో వాడవలసి వస్తుంది. సైడ్ మీద పడుకున్నప్పుడు ఏముంటుందంటే ఈ షోల్డర్ కు ఎక్కువ గ్యాప్ ఉంటుంది కదా, కొంచెం థిక్ పిల్లో. బేసికల్లీ ఏంటిదంటే మనం ఏ పొజిషన్ లో పడుకున్నా కూడా నెక్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఎక్కువగా బ్యాక్ బెండింగ్ కానీ, ఫార్వర్డ్ బెండింగ్ కానీ, సైడ్ వర్డ్ బెండింగ్ ఉండవు. న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నైట్ టైం పడుకున్న తర్వాత వచ్చే నెక్ పెయిన్ ప్రివెంట్ చేయొచ్చు.